అబ్దుల్ కలాం హార్డ్ వర్క్ ఇంకా డెడికేషన్. హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? హలో సార్, నేను బాగానే ఉన్నాను. హలో సార్, నేను బాగానే ఉన్నాం. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. సో ఫ్రెండ్స్, చెప్పండి, ఈరోజు మీరు దేని గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు? సార్ ప్లీజ్, దయచేసి ఈరోజు మీ జీవితంలో జరిగిన ఏదైనా ఒక గొప్ప సంఘటన గురించి చెప్పండి. అవునా? అలాగే, తప్పకుండా. ఈరోజు నేను నా స్కూల్లో టాపర్ని ఎలా అయ్యాను అనే కథను మీకు నేను చెప్తాను. డాక్టర్ అబ్దుల్ కలాం ఆ విధంగా పిల్లలకు తన బాల్యం గురించి వివరించసాగారు. అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులవి. అందరూ కూడా స్వాతంత్రం కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలోని ప్రజలంతా స్వాతంత్ర సమరయోధులను కీర్తిస్తున్నారు. అందరి స్వాతంత్ర సమరయోధుల్లాగా నేను కూడా నా దేశానికి ఏదైనా చేయాలి, అందుకోసం నేను ఒక మంచి పాఠశాలలో చదువుకోవాలి అని అబ్దుల్ కలాం ఆలోచించసాగారు. మాది ఒక పేద కుటుంబం అవ్వడం వలన మా తల్లిదండ్రులు నాకు స్కూల్ ఫీజు కట్టలేరన్న విషయం నాకు తెలుసు. అందుకనే నేను వాళ్ళని అడగడానికి సాహసించలేకపోయాను. ఒకరోజు నేను చదువుకుంటుండగా మా అమ్మ నాన్నగారు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, మీ అమ్మ నేను పెద్దగా చదువుకోలేదు, కానీ నువ్వు బాగా చదివి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. నీ మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి బాబు అన్నది వాళ్ళమ్మ. నువ్వేం బాధపడకు, నువ్వు ఒక మంచి స్కూల్లో చదువుకునేందుకు కావాల్సిన ఫీజుని నేనేదోలా సర్దుబాటు చేస్తాను. ఇంతకీ నువ్వు ఏ స్కూల్లో చదవాలనుకుంటున్నావు? నేను స్క్వాడ్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అది రామేశ్వరం దగ్గర రామనాథపురంలో ఉంది. సరే అబ్దుల్, నేను ఏదో ఒకటి చేస్తానులే అన్నారు అబ్దుల్ తండ్రి. బాబు అబ్దుల్, నువ్వు బాగా చదివి మాకు మంచి పేరు తీసుకురావాలి. అలాగేనమ్మా, తప్పకుండా. మా అన్నయ్య నన్ను అప్పుడు స్కూలుకి తీసుకువెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి నాకు అడ్మిషన్ తీసుకున్నాడు. అది చాలా మంచి స్కూలు. తరగతి గదులు చాలా పెద్దగా ఉన్నాయి. కూర్చోవడానికి అందరికీ బల్లలు కూడా ఉన్నాయి. ఇక టీచర్లు ఒక మంచి బ్లాక్ బోర్డు, చాక్ పీసులు ఉపయోగించి పాఠాలు బోధించేవారు. చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహించేవారు. మేము అనేక రకాల ఆటలు ఆడేవాళ్ళం. బాగా ఎండగా ఉన్న రోజుల్లో టీచర్లు మమ్మల్ని ఆరుబయట ఉన్న చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు. ఒక తరగతి నుంచి మరొక తరగతికి మారడానికి మేము ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వెళ్తుండేవాళ్ళము. అలా ఎంతో సంతోషంగా మా చదువు సాగుతూ ఉండేది. కానీ ఒకరోజు నేను తొందరపాటులో పొరపాటుగా ఒక తప్పు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యాను. అక్కడ మా మ్యాథ్స్ టీచర్ ఉన్నారు. ఆయన నా వైపు చాలా కోపంగా చూస్తూ ఇలా అన్నారు, అబ్దుల్, నీకిక్కడ ఏం పని? లేదు సార్, నేను నా క్లాస్ అటెండ్ అవ్వడానికి వచ్చాను. నీ క్లాసా? నీకు కనబట్టం లేదా ఇది ఏ క్లాసో? క్షమించండి సార్, అసలు నువ్వు ఈ స్కూల్కి ఏం చేయడానికి వచ్చావు? ఇప్పటి వరకు నీ క్లాస్ ఏదో కూడా నీకు తెలీదు. నువ్వు నీ గ్రామానికి పోయి చదువుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను అని కోపంగా కర్ర తీసి నన్ను కొట్టారు. సార్, కొట్టకండి, నొప్పి పుడుతుంది. ఈ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయను అని వేడుకున్నాను. ఆ రోజు నాకు చాలా బాధ కలిగింది. నాకు ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఇలా ఆలోచించాను, నా తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి నన్ను ఈ స్కూల్కి పంపించారు. నేను వాళ్లకు గొప్ప పేరు తీసుకురావాలి. నేను నా తల్లికి వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏ రోజుకైనా నేను ఈ స్కూల్లో గుడ్ స్టూడెంట్ అని అనిపించుకోవాలి. నేను అందరికంటే మంచి స్టూడెంట్గా ఉండాలి. అని ఆలోచించిన అబ్దుల్ రాత్రి పగలు చదవడం మొదలుపెట్టాడు. కొన్ని వారాల తరువాత అదే మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్లో పరీక్ష పెట్టారు. అబ్దుల్ అన్ని సమాధానాలు సరిగ్గా రాశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మ్యాథ్స్ టీచర్ రిజల్ట్స్ను డిక్లేర్ చేశారు. రామన్, నీకు 100కి 61 వచ్చాయి. గణేష, నీకు 100కి 70 వచ్చాయి. లలిత, నీకు 100కి 80 మార్కులు వచ్చాయి. అబ్దుల్, నీకెన్ని మార్కులు వచ్చాయని నువ్వు అనుకుంటున్నావు? సార్, నేను అన్ని సమాధానాలు కరెక్ట్గా రాశాను. దయచేసి చెప్పండి, నాకు ఎన్ని మార్కులు వచ్చాయో. నువ్వు 100కి 100 మార్కులు సాధించావు. వెరీ గుడ్ అబ్దుల్. థ్యాంక్ యూ సార్.
మ్యాథ్స్ పరీక్షలో 100కి 100 మార్కులు సాధించాలన్న నా కల నిజమైంది. ఆ రోజు నేను చాలా ఆనందపడ్డాను. ఆ మర్నాడు ఉదయం స్కూలు అసెంబ్లీలో అందరు స్టూడెంట్స్ ఇంకా టీచర్స్ ముందు అదే టీచర్ ఎవరైతే నన్ను పనిష్ చేశారో ఆయన నవ్వుతూ ఇలా అన్నారు, నేను ఎవరినైతే పనిష్ చేస్తానో వాళ్ళు చాలా గొప్ప వ్యక్తి అవుతారు. అప్పుడు స్టూడెంట్స్ అంతా గట్టిగా నవ్వారు. దానికి ఆయన జరిగింది గుర్తు తెచ్చుకుంటూ, నేను ఇప్పుడు చెప్తున్నాను, అబ్దుల్ మ్యాథ్స్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేశాడు. పిల్లలందరూ శ్రద్ధగా వింటున్నారు. ఆయన తన చేతిని నా వైపు చూపిస్తూ, గుర్తుపెట్టుకోండి, ఈ అబ్బాయి ఈ స్కూల్కి ఈ టీచర్లకి గొప్ప పేరు తీసుకొస్తాడు. ఆయన మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. అప్పటి వరకు నాలో ఉన్న దిగులంతా పోయింది. నేను చాలా సంతోషపడ్డాను. స్టూడెంట్స్, ఇతర టీచర్స్ అందరూ కూడా చాలా క్లాప్స్ కొట్టారు. ఆ సంవత్సరం పరీక్షలు అయిపోయిన తర్వాత అబ్దుల్ సెలవులకని తన గ్రామానికి వెళ్ళాడు. వాళ్ళ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అబ్దుల్ తల్లిదండ్రులు అబ్దుల్ని హత్తుకొని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అబ్దుల్ అన్న తన భుజం తట్టి తనను ఎంకరేజ్ చేశాడు. అబ్దుల్ తను సాధించిన దానికి ఆనందపడుతూనే తను సాధించవలసింది ఇంకా ఏదో ఉందని ఆలోచించసాగాడు. సో ఫ్రెండ్స్, నేను స్కూల్లో టాపర్ ఎలా అయ్యానో తెలుసుకున్నారు కదా. సార్, ఈ రోజు నుంచి మేము కూడా చాలా బాగా చదివి ఫస్ట్ రావడానికి ట్రై చేస్తాం. అవును సార్, నేను కూడా బాగా చదివి స్కూల్ టాపర్ అవడానికి ట్రై చేస్తాను. మా పేరెంట్స్కి కూడా మంచి పేరు తెస్తాను. వెరీ గుడ్ మై ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కొరకు మరియు సందేహాల కొరకు మా హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదించగలరు. ధన్యవాదములు.